దీనిలో పోయి ఒక స్నఫ్ కలర్ డైరీ చిన్నది తీసుకో. सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शांति शांति शांति। शांति शांति शांति। శాశ్వతమైన ఆనందం కావాలని ప్రయత్నం చేస్తున్నాం, కానీ సమయాన్నంత వ్యర్థం చేసుకుంటున్నాం. దీంట్లో ఏ విచారంలోనూ ఆసక్తి పెట్టుకొని బాహ్య ప్రపంచంలోనే ఆసక్తి ఉన్నవాళ్ళకి శాశ్వతమైన ఆనందం ప్రాప్తి కాదు. ఎవరైతే శాశ్వతమైన ఆనందం కావాలని కోరుతున్నాం, కానీ అది ఏ విధంగా ప్రాప్తి అవుతుంది అనే దాంట్లో మాత్రం మనం కృషి చేయడం లేదు. అంతఃకరణ శుద్ధి, దానికోసం సాధనాభావం సాయంత్రం పెట్టుకున్నారు, కానీ చేస్తున్నామ సాధన అంతే లేదు. సిద్ధాంత భాగం ఇది నీ స్వరూపము అని విధించి చెప్తే చెప్పినారా లేదా అది ఒకటే. చెప్పినా కూడా అట్లా మనం అనాత్మలంతా తోసేసి అక్కడ నిలబడుతున్నామా అనేది చాలా ముఖ్యం. ఎవరో ప్రశ్న వేస్తారు, ఏమని? ప్రశ్న కాదు, తెలుసుకునేది కాదు అని. ఇక తెలుసుకునేది కాదంటే ఇంకెందుకు ఈ ప్రవచనాలు ఇవన్నీ? ఎందుకు ప్రవచనాలు? తెలుసుకునేదానికి అంటారు, మళ్ళీ అది తెలియబడే వస్తువు కాదంటారు. ఏమర్థం? సో తెలుసుకునేది కాదు అని తెలుసుకునేస్తే ఆ వాక్యం పట్టుకునేస్తే సరిపోతుంది అంటే కాదు. ఇక్కడ ప్రశ్న వేసుకుంటారు, ఆత్మవిజ్ఞానం విజ్ఞాన సుఖం అనిర్దేశ్యం. ఆ ఆత్మసుఖం శాశ్వతమైన సుఖము అనిర్దేశ్యం అంటే శబ్దాలతో చెప్పేదానికి కాదు, ఇంద్రియ మనస్సు బుద్ధికి విషయమయ్యేది కాదు, శబ్దాలతో చెప్పేది కాదు. ಹೇಳುವುದಲ್ಲ ಕಿವಿಗೊಟ್ಟಿನ್ನು ಕೇಳುವುದಲ್ಲ చెప్పేది కాదు, వినేది కాదు. ఈ మాట మీరు ఫస్ట్ డేనే చెప్పింటే చెప్పేది కాదు వినేది కాదని ఫస్ట్ డే చెప్పాలి వద్దా? మనంతా వెళ్ళిపోయేవాడు. ఏదో చెప్తారని మనం ఉంటే లాస్ట్ డే చెప్పేది కాదు వినేది కాదంటే. కానీ ಹೇಳದೆ ಇರಲಾದು ತಿಳಿಯುವುದಲ್ಲ చెప్పుకోకుండా పోతే బోధపడదు. చెప్పేది కాదంటున్నారు, మళ్ళీ చెప్పుకోకుండా పోతే బోధపడదంటారు. అయితే చెప్పండి, నల్లగుందో తెల్లగుందో పొట్టిగుందో పొడవుగుందో ఎట్లా ఉంది చెప్పండి అంటే ಹೇಳಿ వాచకనింద ಕೆಡಿಸುವುದ చెప్పి మాటలతో చెప్పానుకో చెడగొట్టేస్తాం. ఇటువంటి ఒక స్వరూపాన్ని నిర్దేశం అశక్యం, మాటలతో చెప్పడానికి సాధ్యం కాదు. పరమం ప్రకృష్టం ప్రాకృత పురుష వాంగ్మనస్యో అగోచరమపి అంటే మాటలతో చెప్పేదానికి కాదు, ఇంద్రియ మనస్సు బుద్ధికి విషయమయ్యేది కాదు,
కాకపోయినా కూడాను నివృత్త ఏషణాయే బ్రాహ్మణ, ఎవరికైతే ఏషణ త్రయ అంటే మనకున్నటువంటి కోరికలంతా 3 భాగాలు చేస్తే శాస్త్రం ఏషణ త్రయాన్ని. దానికి ఏదేదో చెప్తుంటారు, పుత్రేషణ, దారేషణ, విత్తేషణ. పుత్రేషణ అంటే మగ సంతానం కావాలి అనేటువంటి కోరిక. అది ఒక్క కోరిక ఉంటే మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న కోరికలన్నీ దాంట్లో విడిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు మగ సంతానం కావాలి అనే కోరిక ఉంటే భార్య ఉండాలి. ఇప్పుడు కాలంలో ఏమో లేటెస్ట్ అవసరం లేదంటారు. ఎవరు చెప్తున్నా జీవనం చేయొచ్చు, ఎవరు చెప్తున్నా తిరగచ్చు. మా కాన్స్టిట్యూషన్లో దానికి ఏం నియమాలు లేవు అంటుంది. కాన్స్టిట్యూషన్ మూర్ఖత్వం అది. మన సంస్కృతి ఏదుందో దాని ప్రకారం కాన్స్టిట్యూషన్ రాసింటే బాగుండేది. ఆ సంప్రదాయం వద్దు. పుత్ర సంతానం కావాలంటే భార్య ఉండాలి, భర్త ఉండాలి. అవునా? పెళ్లి చేసుకున్నాడంటే ఇల్లు ఉండాలి కదా, ఇల్లు ఉండేదానికి. ఇల్లు ఉంటే దాంట్లో అనుకున్న కుక్కరు, గ్యాస్ స్టవ్, టీవీ అంతా ఉండాలి వద్దా. మళ్ళీ బంధువులంతా వచ్చిపోతుండాలి. అంటే పుత్రేషణ అనే దాంట్లో ఈ ప్రాపంచిక కోరికలు ఏమేమి ఉన్నాయో అదంతా విడిపోతుంది. తర్వాత ఈ ప్రాపంచిక సుఖం సరిపోలేదు, లేదు అన్ని లోకాలకు, స్వర్గాది లోకాలకు పోవాలి అంటే దానికి కావాల్సినటువంటి కర్మాలు చేసుకుని అది సంపాదించాలి. పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ దానికి కావాల్సినటువంటి కర్మాలు చేసుకొని అది తర్వాత ఇష్టదేవత ఉపాసన చేసుకుని ఆ దేవత లోకానికి పోయింది. ఈ 3 దాంట్లోనూ ఎవరికైతే వైరాగ్యం వచ్చిందో అర్థమవుతుందా? ఏ లోకంలో ఏ కోరిక కూడా లేదు. అన్ని లోకాలకు పోవాలనే, స్వర్గాది లోకాలకు పోవాలనే కోరిక కూడా లేదు. ఇంకా ఏదో దేవత సాక్షాత్కారం చేసుకొని ఆ లోకాలకు పోయి లేదా ఆ దేవత అనుగ్రహం ఏదో పొందాలి అనేది కూడా లేదు. అట్లా ఏ కోరిక లేకుండా కేవలం ఆత్మజ్ఞానమే కావాలి అనేటువంటిదో అటువంటి నివృత్త ఈషణ ఏ బ్రాహ్మణ, అట్లా ఏషణాంత ఎవరికైతే నివృత్తి అయిందో అటువంటి బ్రాహ్మణుడు తదేతత్ ప్రత్యక్షం ఇది మన్యంతే, అటువంటి వాడికి ఇది నేరుగా కనబడుతుంది. అంటే కథములు కేన ప్రకారం తత్ సుఖం అహం విజానీయ, ఆ సుఖాన్ని, ఆ శాశ్వత సుఖాన్ని ఏషణాత్రయ ఉన్నటువంటి ఏషణాత్రయాన్ని త్యాగం చేసినటువంటి బ్రాహ్మణుడు పొందేటువంటి దాన్ని నేను ఎట్లా కనుక్కున్నది, ఎట్లా సాధ్యము అంటే ఇదం ఇది ఆత్మబుద్ధి విషయం ఆపాదయం యథా నివృత్త విషయేషణ యతయ ఏషణాత్రయ దాంట్లో వైరాగ్యం వచ్చినటువంటి యతి ఏ విధంగా కనుక్కుంటాడో దాన్ని నేను ఏ విధంగా కనుక్కునేది అంటే కిము తద్భాతి దీప్యతే ప్రకాశాత్మకం తత్, అది ఏ విధంగా ప్రకాశిస్తుంది, ఏ విధంగా కనుక్కునేది అంటే ఈ ఒక్క సమస్యకు, ఈ ప్రశ్నకు సమాధానంగా ఇక్కడ ఒక మంత్రం చెప్తున్నారు. న తత్త సూర్యో భాసి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తనివ భాంతమనుభాత్ సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. మీరు మందిరాలకు పోతే యాత్ర పోతారు కదా, యాత్ర పోండి లేదా రాజ్యంలో అయినా ఎక్కడైనా ఆ పురోహితుడు ఆర్తి చేసే సమయంలో చెప్పుకుంటాడు, తనంటాడు. ఏ మంత్రం చెప్తున్నాడో, ఎందుకు చెప్తున్నాడో ఆయనకు తెలుసో తెలీదో, కానీ దర్శనానికి పోయేవాడికి అవసరం లేదు. వాడు అట్లనే తెచ్చారు, ఒక రూపాయి వేసేసి వచ్చేస్తారు.
తత్సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వదం విభాతి. ఈ మంత్రాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఒక సంప్రదాయం ఉంది. ఏమని, మందిరాలకు పోతే కూర్చొని రావాలి అని, కొంచెం కూర్చొని రావాలి. సరే, మనకు దేనికైనా టైం ఉంటుంది. ఈ మందిరాలకు పోయి అక్కడ శాంతంగా సమాధానంగా ఉండేదానికి ప్రవచనానికి వస్తే హాయిగా ఉంది. ఉదయం ఏం వండుకోవాలి, ఏం తెచ్చుకోవాలి, ఏం లేదు. అవునా కదా? మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి ఇట్లే ఉండిపోతే చాలప్ప, ఇంకేమొద్దు అని ఏమని అనిపిస్తున్నాం అనుకో, మళ్ళీ తిరిగిపోయాక ఎగరలాడుతుంటాం. కానీ మందిరాలకు పోతే కూర్చొని రావాలి అంటే ఏమర్థం? మనం ఏం చేస్తాం? ఇట్లా అంటాం, పరిగెత్తుంటాం. అదే మనం ఎక్కడికి పోతాము? ఆ మార్కెట్లో కొనేదానికి. ఎక్కడ పోయినా మార్కెట్ బుద్ధి ఉంది, కానీ అది పోతా ఉందా? ఎందుకు కూర్చొని రావాలి అంటారంటే, కూర్చొని ఏం చూసినాము, దాని అర్థమేమి, ఏ మంత్రం చెప్పినారో దాని అర్థమేమి యోచించేయాలి. మనకు అర్థం కాకుండా పోతే ఆ పురోహితులు అడగాలి. వాళ్ళకు తెలియదంటే ఇంకెక్కడ కనుక్కోవాలి. ఇట్లా జిజ్ఞాసతో మనం పోతే ప్రయోజనం ఉంది, లేకపోతే ఇప్పుడు ఈ మంత్రం అర్థం కావాలంటే నక్షత్ర సూర్యోభాతి అనేది ఒకటి. బృహదారణ్య యొక్క ఉపనిషత్తులో ఇట్లా ప్రసంగం తీసుకుంటారు. మీరు పొగలు పూట నేను ప్రశ్న వేస్తే సమాధానం చెప్పండి, అందులో మేలుకొని నిద్ర చేయకండి. పొగలు పూట ఏ వెలుతురులో మీరు వస్తువులు చూస్తారు? సూర్యుని వెలుతురులో. రాత్రి సమయంలో ఏ వెలుతురులో చూస్తారు? కరెంట్. అదే కరెక్ట్. చంద్రుని వెలుతురులో అని వస్తుంది, కానీ చంద్రుని వెలుతురు మనం ఇప్పుడు మర్చిపోయినాం, కనబడినది. చంద్రుని వెలుతురు ఇప్పుడు చూడాలంటే ఏదైనా పల్లెకి పోయి పల్లె నుంచి ఒక కిలోమీటర్ బయట పోతే అప్పుడు కనబడుతుందేమో, కానీ చంద్రుని వెలుతురు కరెంటు. సూర్యుడున్నాడు అనేది, చంద్రుడున్నాడు, కరెంటు, ఎలక్ట్రిక్ దీపం ఉంది అనేదాన్ని దేంతో కనుక్కుంటారు? కంటితో. అవునా? సరే, కంటితో కనుక్కుంటాం. కన్నులున్నాయి అనేది దేంతో కనుక్కుంటారు? మీ కన్నులు మీరు చూసుకోండి ఒకసారి. ఇప్పుడొద్దు, ఇక్కడ లేచిన తర్వాత ఎడమ కన్ను కుడి కన్నుతో చూసుకోండి, కుడి కన్ను ఎడమ కన్నుతో చూసుకోండి. అక్కడ ట్రై చేయండి. ఇప్పుడొద్దు, ఇక్కడ డ్రామాకి వచ్చింది. చూసుకొని సాధ్యమా? అయినా కూడా కన్ను ఉంది అనే దాంట్లో ఏమైనా సందేహం ఉందా? ఏమి నా అనుభవము అంత చెప్తే చాలు. కానీ అర్థం అయ్యేదానికోసం మెల్లగా లోపలికి తీసుకుని పోయేదానికి ఎట్లా మనసుతో కనుక్కుంటాం. ఇవన్నీ ఒకటైన తర్వాత అట్లా లేదు, అర్థమయ్యేదానికోసం మనసుతో కనుక్కుంటున్నాం. అంతేకాదు, మనస్సు ఇంద్రియాలుగా పనిచేస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు, అవునా? మనస్సు చెవి వెనుకల మనస్సు ఉంటే స్వామి చెప్పేది అర్థమవుతుంది. ఒకవేళ కూర్చున్నారు, నన్నే చూస్తున్నారు, కానీ మనసులో యోచన చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం రాత్రి అయిన తర్వాత పోదామా, సాయంత్రమే పోదామా, ఏం చేస్తాం, ఇదే కదా మీరు చెప్పేది. పోయి ఇట్లా యోచన చేస్తుంటే స్వామి చెప్పింది ఏమని అర్థమవుతుందా? అంటే మనస్సు వెనకల ఇంద్రియాల వెనకల మనస్సు ఉంటేనే పనిచేస్తుంది. కనుక కన్ను ఉంది, కన్ను పనిచేస్తుంది, మనస్సుతో కనుక్కుంటాము. మనస్సు ఉంది అనేది, అయ్యో ఎందుకన్నా నా మనస్సు చాలా బాధపడుతోంది, నా బుద్ధి ఏ విధంగా నిశ్చయం చేసి సాధ్యం కాకుండా ఉంది అన్నప్పుడు మనస్సుని బుద్ధితో చూస్తున్నాము. బుద్ధి ఉంది అనేది ఎందుకంటే వేరే వాళ్ళకి బుద్ధి ఉంది అని ఇంకోరు ఒప్పుకోరు. సమాజంలో
వేరే వాళ్ళకి బుద్ధి ఉంది అని ఎవరు ఒప్పుకోరు. ఎందుకు? నాకే ఉంది బుద్ధి. వేరే వాళ్ళకి బుద్ధి ఉంది అని ఒప్పుకోవాలంటే అహంకారం బాధపడుతుంది. అందుకని నాకే బుద్ధి ఉంది, ప్రతి ఒక్కరు నాకే బుద్ధి. భార్యాభర్త సంబంధంలో కూడా అంతే. భార్యకు బుద్ధి ఉంది, భర్త ఒప్పుకోడు, భర్తకు బుద్ధి ఉంది, భార్య ఒప్పుకోదు. భారతదేశం కనుక ఓపెన్గా చెప్పరు, అంతే. అంటే నాకు బుద్ధి ఉంది ఎవరు నిశ్చయించాలి? నేనే నిశ్చయించాలి. అంటే ఆ నేను అనేది బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు, సూర్యచంద్రులు అన్నిటినీ చూసేదానికి ఆధారం అది నేను అనేది. కానీ ఆ నేను అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఏ విధంగా? నేను ఫలానా అనేటువంటి రూపంలో ఉంటుంది, అవునా? ఆ ఫలానా అనేది వ్యవహారంలో మారుతూ ఉంటుంది. నేను ఫలానా అనేటువంటి లేకుండానే ఉంటుంది అది. నేను ఫలానా అని వ్యవహారం చేస్తుంటే మారుతూ ఉంటుంది. నేను అనే తలంపు లేకుండా, నేను ఫలానా అనేటువంటి అభిమానం లేకుండా ఉంటున్నాను. అంటే వ్యక్తిత్వ రూపంగానో నేను అనేది కనబడుతుంది, వ్యక్తిత్వ రహితంగానే ఉంది. అవునా కదా? ఇప్పుడు ఆ వ్యక్తిత్వం లేకుండా ఉంది అనేది మనకు అనుభవానికి రావాలంటే వినండి. నిద్రానుభవంతో నిద్రలో మీరున్నారు. మీ నిద్రలో కాదు, నీ నిద్రలో. ఎందుకంటే ప్రతి ఒక్కరు అవస్థాత్రయం అంటే గురు అవస్థలు విచారం చేసేది కాదు, తన అవస్థలను విచారం చేసుకోవాలి. అవునా? నీ నిద్ర అన్నప్పుడు దాంట్లో మీరున్నారా లేదా? ఒకరు ఆన్సర్ చేయలేదు. ఉన్నారు. అవునా? ఏ విధంగా ఆశ్రమంలో నేనున్నాను అని ఇప్పుడు అనుభవం ఉందో, అదేవిధంగా నిద్ర అనేటువంటి ఆశ్రమంలో నేనున్నాను, లేదా నిద్ర అనే దాంట్లో నేనున్నాను అనే అనుభవం ఉందా? లేదు. మరి ఏముంది అక్కడ? నేను అనే తలంపు లేకుండా, నేనున్నాను అనే తలంపు లేకుండా, నేను ఫలానాన్ని లేకుండా మొత్తం ఈ అశుద్ధి అంతా తీసేసి పవిత్రమైన అస్తిత్వం ఉంది. ఇది మీరు వివేకం చేసుకుంటే ఈ విధంగా ఉన్నాను నేను అనేది అనుభవంలో అర్థమవుతుందా లేదా? అవునా? అంటే శరీర, ఇంద్రియ, బుద్ధి, మనస్సు, అహంకారం అంతా తీసేసి ఉంటున్నాను అనేది అనుభవమే కదా. అంటే అప్పుడేమర్థం? శరీర, ఇంద్రియ, బుద్ధి, మనస్సు, అహంకారం నేను కాదు. ఎందుకంటే తీసేస్తున్నాను. మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. ఏ విధంగా వస్త్రాలు తీసేసి మళ్ళీ వేసుకుంటున్నాం, అవునా కదా? కానీ వస్త్రము మీరు నా మాట విను అని ఆ షర్ట్ పైన చేయి పెట్టుకుంటాడు. ఆ షర్ట్ నువ్వా? ఏ విధంగా వస్త్రాలు వేసుకుని వ్యవహారం చేస్తున్న సమయంలో వస్త్రం నేను కాదు అనేది ఉందో, అదేవిధంగా శరీర, ఇంద్రియ, బుద్ధి, మనస్సు వ్యవహారం చేసే సమయంలో కూడాను ఇది నేను కాదు, కేవలం ఒక పనిముట్టులాగా, శరీరము ఒక పనిముట్టులాగా అంతే. ఇట్లా మనకు శరీర, ఇంద్రియ, బుద్ధి, మనస్సు, అహంకారం తీసేసిన తర్వాత ఏదైతే ఉందో అదే నేను అనే అనుభవంలో మనం కనుక్కుంటే మళ్ళీ దాన్ని చూడాలా, మళ్ళీ దాన్ని చూసేదానికి సాధ్యమా? కానీ ఉందా లేదా? అది మీరెవరా కదా? అవునా? మరి తెలుసుకునేది ఏంటంటే శ్రవణం వినేదానికి ముందు ఈ శరీర, ఇంద్రియ, బుద్ధి, మనసు ఇదే నేను అనుకున్నాను. శ్రవణంలో స్పష్టంగా విన్న తర్వాత ఈ శరీర, ఇంద్రియ, బుద్ధి, మనసు, అహంకారం నేను కాదు, ఇదంతా తీసేసిన తర్వాత ఏదైతే ఉందో అస్తిత్వమో అదే నేను,
దాన్ని మళ్ళీ ఇంద్రియ మనస్సు బుద్ధితో కనుక్కోలేము. ఇంద్రియ మనస్సు బుద్ధి తోపిక, ఇంద్రియ మనస్సు బుద్ధి పనిచేసేదానికి తోచేదానికి అదే ఆధారం, కానీ దాన్ని మళ్ళీ దేంతో కనుక్కలేము. అయినా అది ఉందా లేదా, అది అర్థమైందా లేదా, దీంట్లో ఇంకేం సందేహం. కనుక నతత్వ సూర్యోభాత్ అయ్యా, ఆ స్వరూపాన్ని సూర్యుని వెలుతురులో చూడలేము. నతత్వ సూర్యోభాతి నా చంద్ర తారకం, చంద్రుని వెలుతురును చూడలేము. ఇది ఏమంటారు, మించు అనేదానికి మెరుపు, ఆ వెలుతురులో కూడా చూడలేము. నియమ విద్యుతో భాంతి కుతోయం అగ్ని, ఈ భౌతికమైన ఈ అగ్నితో నేను చూడగలమా? మరి ఎందుకు మంగళారతి చేస్తారంటే, మంగళారతి యొక్క సిగ్నిఫికెన్స్, తాత్వికమైన అర్థం ఏమంటే, కుతోయం అగ్నిని ఎందుకు ఎత్తున్నారంటే, శరీర ఇంద్రియ బుద్ధి మన సహంక ఇదంతా నేను కాదు, ఇదంతా తీసేసిన తర్వాత మిగిలిన అస్తిత్వమే నేను అనేటువంటి నిశ్చయం ఏం వస్తుందో దాంతో మనకు స్పష్టమవుతుంది దైవ, ఆ పరమాత్మ స్వరూపం. దాని సిగ్నిఫికెన్స్ ఆర్తి. మీరు ఆ తమిళనాడులో పోతే ఇప్పుడంతా ఇంకా బ్రష్ పట్టిందేమో తెలియదు, ఏదో బాగానే ఉందో తెలీదు. తర్వాత ఆర్తి చేస్తే నిదానంగా పాదం నుంచి ఒక్కొక్కటే దర్శనం చేయించుకొని వస్తారు 3 సార్లు. అభిప్రాయం ఏమి, ఆ మంగళారతి అంటే గురు శ్రవణం విని మనలో ఏ ఒక నన్ను గురించి ఒక దృష్టి మార్పు వస్తుందో దాంట్లో మన స్వరూపం అనుభవంలో స్పష్టమవుతుంది. అది దాన్ని సూర్యుని వెలుతురులో చూడలేము, చంద్రుని వెలుతురులో మెరుపు, కుతోయం అగ్ని తమేవ భాంతం అనువాతి సర్వం. అది ఉంది, అది ఉందా లేదా, అదే ఫస్ట్ చెప్పండి. ఇంత మాట్లాడిన తర్వాత కూడాను ఉందా లేదా? ఏదో మీరు ఉంది అంటే మేము ఉంది అంటే సరే, ఏ ఆధార్ కార్డు అవసరం లేదు, ఏం అవసరం లేదు, ఉన్నాను. అవును కదా, నిద్రలో ఏ ప్రమాణం అవసరం లేదు, ఉన్నాను. దాన్ని సూర్యుని వెలుతురులో చూడలేము, చంద్రుని వెలుతురులో చూడలేము, మెరుపు వెలుతురు ఈ అగ్ని దీంట్లోనూ చూడలేము. తమేవ భాంతం అనుభాతి సర్వం. అది ఉంది, అది ప్రకాశిస్తూ ఉంది అంటే తన్ను తాను నిశ్చయం చేసుకుంటుంది. మొత్తం జగత్తుకు ఆధారంగా ఉంది. జగత్తు ఉన్నదాన్ని నిశ్చయం చేస్తుంది, లేనిదాన్ని నిశ్చయం చేస్తుంది. దాని ఆధారంతో మొత్తం ఇదంతా జరుగుతుంది. కానీ దీంతో మళ్ళీ దాన్ని చూసి దానికి సాధ్యం లేదు. అదేనే శాశ్వతమైన సుఖం. అదే నేను అనే నిశ్చయమై మళ్ళా ఒకవేళ వ్యవహారం చేస్తున్నామంటే నిజంగా వ్యవహారం అంతా వట్టి డ్రామా. మీరు వ్యవహారము ప్రతిరోజు చూసుకుంటేనే డ్రామాని బాగా అర్థమవుతుంది. చూడండి, భార్యతో మాట్లాడుతుంటే భర్త, పిల్లలతో మాట్లాడితే తండ్రి, ఆఫీస్తో పనిచేస్తే ఆఫీసర్. అంటే ఇప్పుడు నువ్వు తండ్రినా, ఆఫీసరా, భర్తనా, ఏమి? ఆ సమయానికి ఆ విధంగా నటన చేస్తుంటాం. దీంట్లో నటన అనేది ఇంకా బాగా అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు భార్యాభర్తలు ఏదో కొట్లాడుకుంటుంటారు. సమయం భార్యాభర్తలు కొట్లాడితేనే ఆనందం, లేకపోతే సరిపోదు. కొట్లాడుతుంటారు. నేను వంట చేయను, నువ్వు చేయకపోతే ఓట్లు తింటాను, ఇట్లా కొట్లాడుతుంటారు. ఆ సమయంలోనే ఎవరో వీళ్ళు వచ్చేస్తారు, ఎవరు వియంకులు వచ్చినారు, ఇది వెడ్డింగ్ కార్డు ఇచ్చేదానికి. వాళ్ళని చూస్తూనే ఏం చేస్తారు చెప్పండి, రండి 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 రండి. ఇది డ్రామా అవునా కదా? మొత్తం వ్యవహారం అంతా డ్రామా. కానీ పాత్రధారి ఎవరు? ఆనందమే పాత్రధారి.
ఆనందం పాత్రధారి. అవునా? ఇప్పుడు ఇద్దరు కోపంతో మాట్లాడుకున్న సమయంలో ఆ పాత్రధారికి ఏం కాలే, ఆనందంగానే ఉన్నాడు. మళ్ళీ రాండి 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 అని డ్రామా వేస్తారే, అప్పుడేమన్నా మార్పు వచ్చిందంటే ఏం రాలే, ఆనందం ఎప్పుడు ఏమన్నా జరిగింది. దుఃఖం ఎక్కడుంది? ఎక్కడుంది అంటే వినే వరకు వింటాము, లేచిన వెంటనే అంత మర్చిపోయి వీళ్ళు వేస్తాడు ఎవడు నేను అనేవాడు. మళ్ళీ మామూలు అయిపోతున్నాం. ఏ వ్యవహారం చేయాలన్నా విన్నదాన్ని మనసు తెచ్చుకొని ఏం చెప్పినారో ఆ నిశ్చయానికి వచ్చి తర్వాత ఈ పరిస్థితులు ఏం చేయాలి అనేది చేయాలి. అది లేకుండా క్రియ ఎప్పటికీ మంచిది, కరెక్టు, క్రియ కరెక్టు, కానీ ప్రతిక్రియ తప్పు. ప్రతిక్రియ అంటే వాళ్ళు ఇట్లా చెప్పినారు కనుక నేను ఇట్లా అన్నాను, వాళ్ళు అట్లున్నారు కనుక నేను ఇట్లా అన్నాను. నీ సహజ స్వభావం ఏమి? అక్కడుండు, సహజ స్థితిలో ఉండు, అక్కడి నుంచి ఏ విధంగా వ్యవహారం చేయాలో చూడు. శరీరంగా బుద్ధి మనసు వాడుకొని ఎట్లా వ్యవహారం చేయాలి, ఎట్లా డ్రామా చేస్తావు చూడు. సో ఈ విధంగా మనకు శాశ్వతమైన సుఖాన్ని కోసం ఎక్కడ అన్వేషణ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్పండి? ఎందుకు? నేనే అది అని నేను అడుగుతున్నాను కనుక మీరు చెప్పవచ్చు. కానీ మళ్ళీ వాడు కూడా ఉండడు. ఎవరు? నేనే అది అని చెప్పేవాడు కూడా ఉండడు. వాడు పడిపోతేనే ఆనందం. ఏదో ప్రశ్న చెప్పండి. ఆన్సర్ వచ్చిందా? సరే, సందేహ నివృత్తి చేయించి సరే, సందేహం నివృత్తి చేయించే సరే. తర్వాత ఇది నేను ఏదో ఒక పాట పాడినాను, దాన్ని ఇద్దరు అడిగినారు, ఇంకోసారి చెప్పండి. రాసుకున్నాము, కరెక్ట్ చేసుకుంటాము ఒకటి. మళ్ళీ ఆ స్వామీజీ కూడా అడిగినారు, ఇంకోసారి చెప్పండి అని. ಅದನ್ನು ಹಾಡ್ಬಿಟ್ಟು ನಿಲ್ಲಿಸ್ತೀನಿ ನಾನು. ಪ್ರಶ್ನೆ ಇದೆಯಾ? ఒక్క నిమిషం. ఏదైనా ప్రశ్నలు ఉంటే చెప్పండి, దానికి కూడా సమాధానం చెప్తామంటున్నారు. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? స్వామీజీ, మధ్యాహ్నానికే ప్రోగ్రాం అయిపోతుందా, సాయంత్రం ఉంటుందా? ఇదే దానికి అప్పుడే ఆన్సర్ చెప్పినారు. ఏమి ఉంటుంది, రాత్రి ఇక్కడ ఉంటూ ఉదయం ప్రయాణం చేయండి. చెప్పండి, ఏమైనా ప్రశ్నలు ఉంటే చెప్పండి. చూడండి, నేను ఈ పాట చెప్తాను, తర్వాత కరెంట్ ప్రశ్నలు ఉంటే ఆన్సర్ చేస్తాం. దేవుని గణవలరా నరుడా, ఆత్మను గణవలరా. దేవుని గణవలరా నరుడా, ఆత్మను గణవలరా. పవిత్రమైన మానవ జన్మము, పవిత్రమైన మానవ జన్మము, పొట్ట కొరకని వ్యర్థము చేయక, పొట్ట కొరకని వ్యర్థము చేయక, దేవుని గణవలరా నరుడ, ఆత్మను గణవలరా. దేహాదులివి స్థిరము కాదురా, దేహాదులివి స్థిరము కాదురా. నీటి బుగ్గవలే నాశనమురా, మోసము చేసే కాయము నమ్మి,
చేసే కాయము నమ్మి మురిసెద వేల మమతలను దేవుని గనవలెరా నరుడ ఆత్మను గనవలెరా ఆత్మను కనుక్కోవాలంటే దేవుని కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అంటున్నారు, సద్గురు దేవుని సన్నిధి చేరి సద్గురు దేవుని సన్నిధి చేరి సత్యబోధను శ్రవణము చేసి చిదానందుని చిన్మయ రూపుని చిదానందని చిన్మయ రూపుని చిద్విలాసుని చింతన చేసి దేవుని గనవలరా నరుడ ఆత్మను గనవలరా ఆత్మానాత్మల బాగుగా తెలిసి ఆత్మానాత్మల బాగుగా తెలిసి సచ్చిత్సుక స్వరూపములు నిలచి మనోమారుతమునులేమిని చేసి మార్గం వరసి మౌన నిష్టచే దేవుని గనవలెరా నరుడ ఆత్మను గనవలెరా దేహదాడ్యము తగ్గక మునుపే జవసత్వములు ఉడగక మునుపే వార్ధక్యము నిన్ను వంచక మునుపే వార్ధక్యము నిన్ను వంచక మునుపే మృత్యువాతపడి మృగ్గక మునుపే దేవుని గనవలెరా నరుడ ఆత్మను గనవలెరా పవిత్రమైన మానవ జన్మము పొట్ట కొరకని వ్యర్థము చేయక దేవుని గనవలెరా నరుడ ఆత్మను గనవలెరా నిన్నటి రోజు బాహ్యాసక్తి ఉన్న వాళ్లకు శాశ్వతమైన ఆనందము ప్రాప్తి కాదు అన్న శంకరాచార్యులు మళ్ళీ ఇంకొక మంత్రానికి భాష్యం రాస్తూ గురువు దగ్గర శ్రవణం చేసి సార్వత్రిక పూర్ణానుభవంతో ఆ స్వరూపం నిలబడే తప్పితే ఆ మార్గం తప్పితే అనేక విధం వేరే ఏ మార్గంతో సాధ్యం కాదంటారు. అన్ని మార్గంతో సాధ్యం కాదు. గురువు దగ్గర శ్రవణ మనన నిధిధ్యాసన, దీనికి అంతఃకరణ తయారు చేయడానికి వేరే సాధనలు కావాలి. తర్వాత శంకరాచార్యుల 16వ అధ్యాయంలో జ్ఞానయోగ వ్యవస్థితి, దైవీ సంపత్తిలో జ్ఞానయోగ వ్యవస్థితి, దాని భాష్యంలో ఏం రాస్తారు? ఇదే ప్రాధాన్యమైన దైవీ సంపత్తు. అంటే వేరే దైవీ సంపత్తు మా దగ్గర ఉంది, దాన ధర్మాలు చేస్తాం, పూజ చేస్తాం, అంతా చేస్తాం. కానీ శ్రవణం అంటే అది నువ్వే ఈ స్వరూపము అని చెప్పే శ్రవణంలో మనకు ఆసక్తి రాదు. అచ్చే ఇచ్చే నీకేమో వస్తుంది, మీ బంగారం వస్తుంది అంటే అది కరెక్ట్. విషయత్యాగా సంగత్యాగా అంటే ఎవరు వింటారు అంటే కనుక అయినంత ఈ 4 రోజులు ఏం విన్నారు, ఇంతకుముందు ఎట్లుందో తెలియదు. ఇప్పుడు దీంట్లోనే దృఢం కావాలి. మనం దృఢమై ఈ మార్గంలోనే ప్రయాణం చేయాలి. సో ప్రశ్నలు ఏమీ లేవా? సరే, ఓ చెప్పండి. ఓం పూర్ణమద ప్రశ్న ఓకే.
గాఢనిద్రలో మిగిలిన పవిత్రమైన ఉనికి కొంచెం ముందుగా గాఢనిద్రలో మిగిలిన ఆ పవిత్రమైన ఉనికి బ్రహ్మము అని ఎట్లా గుర్తించేది? ఓహో, ఆ గాఢ నిద్రలో ఏ ఒక్క పవిత్రమైన ఉనికి ఉందో అవునా, దాన్నే బ్రహ్మము అని మనం ఎట్లా ఒప్పుకునేది, ఎట్లా గుర్తించేది? అవునా, కరెక్ట్, తెలుసుకున్నాము. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు ఒకటి సరే, గాఢ నిద్రలో ఏ ఒక్క ఉనికి మిగిలిందో దాన్నే బ్రహ్మస్వరూపం చెప్తున్నారు. దాన్ని మనం ఎట్లా ఒప్పుకునేది, అదే బ్రహ్మ ఎట్లా గుర్తించేది అని. ఈ బ్రహ్మ అనేటువంటి శబ్దము మనకు ఉపనిషత్తు నుంచి వస్తుంది. అది అందులో తైత్రీయ ఉపనిషత్తులో బ్రహ్మ విదాప్నోతి పరం ఇత్యేషాభ్యుక్త సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అంటే ఏది సత్యస్వరూపమో, ఏది చైతన్య జ్ఞానస్వరూపమో, ఆది అంత్యం లేని అఖండ స్వరూపం, అది బ్రహ్మ అంటుంది. అవునా, ఇప్పుడు మనం ఈ మూడు లక్షణాలు ఉంటాయి. అంటే ఏది సత్యస్వరూపమో, ఏది జ్ఞాన చైతన్య స్వరూపమో, ఏది అఖండ స్వరూపమో, అది బ్రహ్మ అన్నప్పుడు ఇప్పుడు ఆ నిద్రలో మిగిలింది ఏంటంటే, నిద్రలో మిగిలింది కాదు, నిద్ర అని దేనికైతే అంటున్నామో దాంట్లో ఈ మూడు ఉన్నాయో చూడాలి. ఈ మూడు ఉంటే అది బ్రహ్మ. ఈ మూడు రెండే ఉంది, లేదా ఒకటే ఉంది, లేదా మూడు లేదు అంటే అది బ్రహ్మ కాదు. ఇప్పుడు చూస్తాం. సత్యం అంటే ఏమి, సత్యం అంటే ఏమి అనేక విధాలుగా వ్యాఖ్యానం చేస్తారు. ఇప్పుడు టైం లేదు అంత మనం తీసుకునేదానికి. ఇంత మాత్రం ఏ సత్యం అంటే ఏ రూపేణ నిశ్చితం తద్రూపం నా విభజతి తత్సత్. ఆ రూపం అనే శబ్దం కూడా ఉపదేశ సౌకర్యానికి వాడినారు. ఏది తన ఉనికిలో మార్పు లేకుండా, తన ఉనికిని పోగొట్టుకోకుండా ఉంటుందో అది సత్యం. ఏది తన ఉనికిలో మార్పు లేకుండా, తన ఉనికిని పోగొట్టుకోకుండా ఉంటుందో అది సత్యం. అవునా, ఇప్పుడు నేను ఫలానా అనే వ్యక్తిత్వం నుంచి మొత్తం ప్రపంచము, ఆది ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక ప్రపంచము ఇదంతా మారుతూ ఉంది. అవునా, కనుక ఇదంతా సత్యం కాదు. ఇదంతా తీసేసిన తర్వాత ఏదైతే ఉందో దాంట్లో ఏమన్నా మార్పు ఉందా? మీరు 10వ సంవత్సరం నిద్రపోతే ఎంత ఆనందమో, ఈరోజు 70వ సంవత్సరంలో కూడా అదే ఆనందమా, లేదా ఏమన్నా మారిందా? ఇది సామాన్యంగా చెప్తుంటారు కదా, మా కాలంలో మామిడి పండు అంటే ఎంత బాగుండేది, ఇప్పుడంతా ఇంతలా వస్తాయి, అంత హైబ్రిడ్ దరిద్రం బాగలేదంటాం. అవునా, ఆ విధంగా 10వ సంవత్సరం నిద్రపోతే ఎంత బాగుండేది, ఇప్పుడు కూడా నిద్ర వస్తుంది హైబ్రిడ్ అంటామా? ఎందుకు? దాంట్లో ఏం మార్పు రాలే. ఒకటి. ఇంకోటి, మొత్తం నేను నా ప్రపంచం తీసేస్తున్నారు. ఏది మిగిలినో దేనైతే నిద్ర అంటున్నారో దాన్ని కూడా తీసేయండి. తీసే సాధ్యమా? కనుక అదే సత్యం. ఒకటి, అది తన అస్తిత్వాన్ని తాను నిశ్చయం చేసుకుంటుంది. నిద్రలో మీరు ఉన్నారు అనేదానికి ఏం ప్రమాణము? అవసరం లేదు, ప్రమాణమే అవసరం లేదు. ఉన్నాను అవునా. మళ్ళీ మొత్తం ప్రపంచం ఉన్నదాన్ని నిశ్చయం చేస్తుంది, ప్రపంచం లేనిదాన్ని నిశ్చయం చేస్తుంది. గనుక సత్యం జ్ఞానం అదే జ్ఞానస్వరూపం, చైతన్య స్వరూపం. సరే, ఆ నిద్ర అని చెప్పినప్పుడు అక్కడున్న అస్తిత్వము ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండింది? అఖండ స్వరూపం. నిజంగా మనకు అర్థమైతే నేను ఇంత మాత్రం ఎప్పుడు చస్తానో అనే భావన రానేది. ఇంకా నువ్వు అది కానీ, ఇది కానీ కాదు, అఖండ స్వరూపం. అవునా, ఇప్పుడు బ్రహ్మ అనేదానికి సత్యం జ్ఞానం అనంతం అని చెప్తుంది. ఆ మూడు సరిపోతుందా లేదా? మరి ఇప్పుడు ఒప్పుకుంటారు లేదా? మరి
అంతే. సత్స్వరూపములో మిథ్యా దృశ్యం యొక్క ద్వంద్వాలు ఎట్లా జయించాలి సార్? సత్స్వరూపంలో తెలుసుకున్న తర్వాత మిథ్యాస్వరూపంలో ఉండే మిథ్యా రూపంలో మిథ్యా అనే జగత్ అనేది ఉన్నాం కదా, అక్కడ మనం జీవించినప్పుడు సత్స్వరూపం తెలుసు, కానీ మనం వ్యవహారం చేసినప్పుడు వద్దు అంతొద్దు. ఇప్పుడు మిథ్య అంటే ఏమర్థం? మిథ్య అంటే ఏమి? ఊరికి తోస్తుంది, వాస్తవికంగా లేదు. వాస్తవికంగా లేదంటే ఇంక దానిపైన ఇన్ని ప్రశ్నలు ఎందుకు? అంటే మీరేం చేస్తారంటే, ఒకసారి మన సంజీవ్ రెడ్డి ఉండేవాడు, సంజీవ్ రెడ్డి నేనేమో ఎప్పుడు ఇదే విషయం చింతన చేసేవాడు, ఎవరు దొరికినా ప్రశ్నలు వేసేవాడు. ఆయన ఒకసారి అనంతపూర్లో వచ్చాడు, రాజదక్షిణ ఆశ్రమంలో. స్వామీజీ, ఈ మిథ్యా నేను ఉందే అన్నాడు. నేనన్నాను, ఒక్క నిమిషం, మిథ్యా నేను ఉందే అంటున్నారు, ఆ వాక్యాన్ని కొంచెం ఆలోచన చేసుకుని రండి, తర్వాత మాట్లాడదాం అన్నాను. మళ్ళీ ఆ వాక్యం ఆలోచన చేసుకుని రండి, మళ్ళీ మాట్లాడదాం అన్నాను. సరే, పోయి గంటలో మళ్ళీ వచ్చినాడు. మీరు చెప్పింది కరెక్టే, మిథ్యా నేను ఉందే అంటున్నాను, మిథ్య అన్న తర్వాత ఉందే ఎక్కడొచ్చింది? మిథ్య అంటే కనబడుతుందంటే ఏమీ లేదు, ఇది ఒకటి లేదు. మిథ్యా వ్యవహారం జరుగుతుంది అని పెట్టుకున్నా, లేని దాంట్లో ఏం జరిగితే ఏమి? ఇప్పుడు మెలకుల్లో ఇది కళాన్ని ఫస్ట్ ఇట్లా తీసుకోండి. కళలో అది కళాన్ని నిశ్చయం అయిపోయింది, ఆ ప్రపంచం కూడా ముందుకు పోతుంది అని అట్లా పెట్టుకొని అట్లా జరగదు. ఒక అర్థమయ్యే దానికోసం అట్లా ఆలోచన చేస్తాం. కళలో ఉన్నాము, కళ అని అర్థమైపోయింది, అక్కడ మళ్ళీ ప్రపంచం అట్లా ముందుకు పోతా ఉంది. ఇప్పుడు ఆ కళను మాకు బాగా తెలుసు, ఊరికి అట్లా తోస్తుంది కానీ ఏం లేదని మనం బాగా తెలుసు. ఇప్పుడు అక్కడున్న కొడుకు 10th ఫెయిల్ అయితే ఏమి, పాస్ అయితే ఏమి? అర్థమైందా? కళలో కళ అని అర్థమైపోయింది, ఆ ప్రపంచం కూడా కంటిన్యూ అవుతుంది అని పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ కళ అని మనకు తెలిసింది, ఇదంతా ఊరికే కనబడుతుంది కానీ ఇట్లా లేదు అనేది కూడా సిద్ధమైంది. అప్పుడు వాడు అబ్బాయి వస్తాడు, 10th ఫెయిల్ అయిపోయింది అది అంటాడు. ఇప్పుడు ఇతనికి ఇది కళ అని అర్థమైతే వాడు 10th ఫెయిల్ అయితే పాస్ అయితే రెండు ఒకటే కదా, లేని లేదు వాడు. కనుక మనం ఏం చేస్తున్నాం, మిథ్యా అనే శబ్దం వాడుతున్నాము. ఆ మిథ్యా అనే శబ్దం వినేదానికి ముందు ఈ జగత్ పని ఏం సత్యత్వ బుద్ధి ఉండిందో అదే సత్యత్వ బుద్ధికి మిథ్యా అని వాడుతున్నాం. అదే సత్యత్వ బుద్ధికి మిథ్యా అని వాడుతున్నాం. మిథ్యా అంటే తోస్తుంది అంతే, బస్. సరే, కల్ప ఉండండి. ఫస్ట్ జాగ్రత్తని కళ అని అనుకోండి చెప్పడం లేదు. మీరు ఏం చెప్తున్నారు? శాస్త్రం ఏం చెప్తుంది? కళకు జాగ్రత్తకు ఏమన్నా వ్యత్యాసం ఉందో చూసుకో ఫస్ట్. ఊరికి ఇది కళ అనుకో అంటే అట్లేదు. జాగ్రత్త ప్రపంచానికి కళ ప్రపంచం రెండు పెట్టుకున్నారు. అనుభవపూర్వకంగా రెండు దానికి ఏమైనా తేడా ఉందా చూడు. ఇక్కడ నేను నా వాళ్ళు అని కనబడుతున్నారు, నేను నా ప్రపంచం అని అక్కడ కూడా కనబడుతుంది. ఇక్కడ పంచమహాభూతులు ఉన్నాయి, అక్కడ పంచమహాభూతులు ఉన్నాయి, అవునా? ఇక్కడ అగ్ని, వేడి, మళ్ళీ ప్రకాశం, కళ్ళలో ఇదే విధంగా ఉంది. తర్వాత ఇక్కడ పశుపక్షి క్రిమికీటాలు ఉన్నాయి, అక్కడ కూడా ఉంది. ఇక్కడ కొండలు, అరణ్యము, నది ఎంత ఉంది, అక్కడ కూడా ఉంది, అవునా? ఇక్కడ ఆకలి అయితే ఇక్కడ ఆహారం తీసుకుంటాం, కళలో ఆకలి అయితే మేము ఇక్కడి నుంచి పార్సల్ చేస్తామా? అక్కడ ఆహారమే తీసుకుంటాం. అంటే ఏమర్థం? అర్థక్రియాకారిత్వం ఉంటారు.
ఇక్కడ వస్తువులతో ఇక్కడ ప్రయోజనం ఉంది, అక్కడ వస్తువులతో అక్కడ ప్రయోజనం ఉంది. ఇక్కడ దేశకాలం అనాది అనిపిస్తుంది, అక్కడ కూడా అనాది అనిపిస్తుంది. ఇంకా దేంట్లో తేడా ఉంది రెండు దానికి? అట్లా కాదు స్వామీజీ. ఈ జాగ్రత్త ప్రపంచము అందరికీ సామాన్యం. కళ ప్రపంచం వీళ్ళ కళ వేరు, వాళ్ళ కళ వేరు, వాళ్ళ కళ వేరు. అవునా కదా అంటాం. అవునా? ఇక్కడ కూర్చొని అట్లా ప్రశ్న వేస్తున్నారు. కళలో ఉన్నప్పుడు ఇది నా వైయక్తికమైన ప్రపంచము అని మనకు అట్లా అనిపిస్తుందా? ఒకటి. ఆ కళలో ఎంతమంది కనబడినారో ఆ సమయానికి ఇదంతా సామాన్యమైన ప్రపంచం మనకు అని వ్యవహారం చేస్తున్నారా, లేదా ఇది నీ ప్రపంచం నువ్వు చూసుకున్నారా? అదేవిధంగా ఇక్కడ కూడాను నా మెలకులో మీరు అందరూ ఉన్నారు. నా మెలకు తప్పితే ఎవరు లేరు. మెలకులో అందరూ ఉన్నారు. అక్కడ ఏ విధంగా నా కళలో అందరూ ఉన్నారో అదేవిధంగా ఇక్కడ ఉన్నారు. సరే కాదు స్వామిజీ, అట్ట కాదు. ఇప్పుడు ఇది అనాది అనంత, ఎప్పుడు ప్రారంభమైందో ఎప్పుడు అంతిమవుతుందో తెలీదు. కానీ అది అర్థలేదే, 2 నిమిషాలకు వస్తుంది, వెళ్ళిపోతుంది. అవునా? ఏది కళ. ఇక్కడ కూర్చొని అట్లా చెప్తున్నారు. అక్కడున్నప్పుడు ఏదో గలాట్ జరిగింది అనుకోండి, అత్త కోడలకు గలాట్ జరిగింది. అది ఎందుకు మన దేశంలో ఇవన్నీ పెద్ద రామాయణం లేదు. అత్త కోడలకు జరిగింది, గలాట్ జరిగింది. లత్తేగుణి అంటారు ఆ ధార్వాడ భాషలో. అంటే చపాతి చేస్తారు ఆ కర్ర, దానికి లత్తేగుణి అంటారు. ఆ లత్తేగుణి తీసుకొని అత్త కూడా కొట్టుకుంటున్నారు. ఎక్కడ? కళలో. అయ్యా ఇంక 2 నిమిషాల్లో అయిపోతుంది. ఇదేమి అనిపిస్తుందా? అయ్యో గ్రాడ్యుయేట్ అని చేసుకున్నాము, ఇంకా ఎన్ని సంవత్సరాలు బాధపడాలో అక్కడ కూడా అనిపిస్తుందా? అనాది అనంత అనేది, ఎందుకంటే కాలము అవస్థలోపు ప్రారంభమవుతుంది. కాలంలో అవస్థ రావడం లేదు. బాగా అర్థం చేసుకోండి. కాలంలో అవస్థ రావడం లేదు, అవస్థలో కాలం ప్రారంభమవుతుంది. కాలము ఎప్పుడు ప్రారంభమైంది చెప్పేదానికి సాధ్యమా? కాలంలో ఎప్పుడు అని ప్రశ్న. అంతేగా కాలమే ఎప్పుడు ప్రారంభం? అనాది అవస్థలో కనబడేటువంటి ప్రపంచము అనాది అనంత అనిపిస్తుంది, కానీ నిజంగా ఆ విధంగా లేదు. ఇది నిన్న ప్రపంచం అనుకుంటున్నాము, కాదు. రేపటికి కూడా ఇది ఉండదు. ఇప్పుడు మాత్రం ఉంది అంతే. నా ఈ అవస్థలో ఉంది, నా అవస్థలో ఉంది అంతే. ఇది నిన్నటి కాదు, రేపటికి ఉండదు. ఈ అవస్థ ఉన్నంత వరకు ఉంటుంది, అవస్థ పోతే బస్ మళ్ళీ వచ్చిందంటే అది కొత్త ప్రపంచం. కానీ అనాదిని అనిపిస్తుంది. అట్లా సూక్ష్మంగా వివేకం చేయాలి. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలను చూసే అనంతత్వానికి ఆత్మానందత్వానికి భేదం ఏమంటే జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలను చూసే జాగ్రత్త అనంతత్వానికి ఉండండి. జాగ్రత్త అవస్థలో జాగ్రత్త స్వప్నావస్థలలో చూసే అనంతమైన ఈ జగత్తునకు తర్వాత తన ఆత్మ యందు ఉండే అనంతత్వానికి భేదం ఏమది అట్లా ఉండండి. మీరు 2 చేస్తున్నారు. ఈ అనంత ప్రపంచం అనేది ఏదో దాంట్లో కనబడుతుంది, మళ్ళీ నీ ఆత్మలను కనబడుతోంది. ఆత్మ ఈ జాగ్రత్త ప్రపంచం ప్రపంచము అనంతమైన స్వరూపంలో కనబడుతుంది. మళ్ళీ నా స్వరూపంలో కూడా జాగ్రత్త కళ కనబడుతుంది. ఈ 2 దానికి ఏం తేడా అంటున్నారు? ఇప్పుడు ప్రశ్న స్పష్టం చేసుకుందాం. ఈ జగత్తు అనంత. అనంత అంటేమి? ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు అంతిమవుతుంది అని అనాది అనంత. ఎప్పుడు అంతిమవుతుంది అని చెప్పలేము.
ఆ స్వరూపాన్ని కూడా మీరు అనాది అనంత అంటున్నారు. అది ప్రారంభమైంది కాదు. ఏది స్వరూపం అనంత అంటే అది ఒకరోజు అంతిమైపోతుంది అట్లా లేదు. ఆ అనాది అనంత పైన ఈ ప్రపంచం కనపడుతోంది కనుక కాలం అనేది మనకు ప్రారంభం కావాలంటే అనాది అనంత అనే రూపంగానే ప్రారంభమవుతుంది. ఆ స్వరూపంలోనే ఇది కనబడుతుంది. కాలము ప్రారంభం కావాలంటే ఫలానా టైం ప్రారంభమైంది, ఫలానా టైం వరకు ఉంటుంది అని చెప్పలేదు కాలాన్ని గురించి. కనుక ఇది కూడా అనాది అనంత అనిపిస్తుంది, అది కూడా అనాది అనంత అనిపిస్తుంది. దాని యొక్క ఉనికి, దాని యొక్క సత్వం ఇది. అది ఏ విధంగా ఉందో అదే విధంగానే ఇది కూడాను సత్యం. అంటే ఆ ఉనికితో సత్యం, నామరూపాలతో మిథ్య. ఎవరో ఒకసారి ప్రశ్న వేశారు, మీరు దేవుడే లేదంటారే అని. మీరు దేవుడే లేదంటారే. నేను దేవుడు లేదని చెప్పడం లేదు, సంసారి లేదంటున్నాను. ఏమంటున్నాను? సంసారి అనేవాడు లేడు, ఉండేదే దేవుడు. సంసారి అనేవాడు లేదు. ఓకే. ఓం పూర్ణమద